నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సింహగిరి ప్రదక్షిణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూములను పరిశీలించిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. గిరి ప్రదక్షిణకు ఇబ్బంది లేకుండా విశాలమైన రహదారులను తీర్చిదిద్దాం, అడుగడుగునా ఏర్పాట్లు చేశామన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు పూర్తయ్యాయి, ఫలితాల కోసం వేచి చూస్తున్నాం. కృష్ణా జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. ప్రజలకు పర్యావరణానికి హాని చేసే డేటా సెంటర్లను అందరూ వ్యతిరేకించాలి, వామపక్ష నేతల పిలుపు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గిరి ప్రదక్షిణకు పటిష్టమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేసింది. తొలి పావంచ పుష్కరిణి సమీపంలో గిరి ప్రదక్షిణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కలెక్టర్ అభిషేక్ కిషోర్ పరిశీలించారు. 7 కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు ఈ సెంటర్లో 24 గంటలు విధుల్లో ఉండి ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే వెంటనే అధికారులకు తెలిపి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. భూదేవిని ఉద్ధరించి వరాహ అవతారం, బాల భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన నారసింహ అవతారాల కలయికతో వరాహలక్ష్మి నరసింహస్వామిగా, శ్రీ మహావిష్ణువుగా స్వయంభుగా కొలువుదీరిన పరమ పవిత్ర క్షేత్రం సింహాచలం. ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చిన వేగంలో ఒక్కసారిగా పర్వతంపై దూకడంతో స్వామివారి పాదాలు పాతాళ లోకంలో చొచ్చుకుపోయాయని క్షేత్ర పురాణం చెబుతుంది. అందుకే సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో పాటు స్వామివారి పాద దర్శన భాగ్యం దక్కుతుందని పండితులు చెప్పారు. ఈ నెల 28న గిరి ప్రదక్షిణ, 29న ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సుమారు 5 నుండి 6 లక్షల మంది భక్తులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ పూర్తి చేసేందుకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా నడిచే విశాలమైన రహదారులు, అడుగడుగునా తాగునీటి సదుపాయం, విద్యుత్ వెలుగులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు, మార్గదర్శక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు లక్ష్మీ నరసింహ మార్గం ఎన్ఏడి వంటిల్లు జంక్షన్ నుండి గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం వరకు 1.4 కిలోమీటర్ల రోడ్డును 40 అడుగులుగా విస్తరించారు. సుమారు 114 తాగునీటి కేంద్రాలు, 16,390 లీటర్ల నీటి క్యాన్ల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నారు. 28 వైద్య శిబిరాలు, అవసరమైన అంబులెన్సులను సిద్ధం చేశారు. ఇటు జిల్లా అధికారులతో పాటు దేవస్థానం ఈవో అందరి సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహించారు. పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా గిరి ప్రదక్షిణను నిరంతరం పర్యవేక్షించనున్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు చేశామని ఈవో వెంకట్రావు తెలిపారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. తొలి పావంచ వద్ద యాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. సింహగిరి ప్రదక్షిణ విశిష్టతను ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు వివరించారు. సుమారుగా 32 కిలోమీటర్లు నిడివి కలిగినటువంటి మార్గం గుండా గిరి ప్రదక్షిణ అనేది 28వ తారీఖున జరుగుతుంది. దీనికి గాను సుమారు 7 నుంచి 8 లక్షల వరకు పాల్గొంటారని అంచనా. దానికి తగ్గట్టుగా ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి గాను 28 సేవా కేంద్రాలు ఈ 32 కిలోమీటర్ల నిడివిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 28 సేవా కేంద్రాల్లో దేవస్థానం సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, అలాగే సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్లు కూడా వారి యొక్క సేవలను అందిస్తారు. ప్రధానంగా ఈ కేంద్రాలలో తాగునీటి వసతి, అదేవిధంగా ఎవరైనా అలసిపోయినట్లు కూర్చోవడానికి, కాసేపు సేద తీరడానికి తగినటువంటి ఏర్పాట్లు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఎదురైతే వారికి సేవ అందించడానికి మెడికల్ సిబ్బంది కూడా 28వ తారీఖు ఉదయం నుంచి 29వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా అందుబాటులో ఉంటారు. వాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ ప్రభువు సన్నిధి చేసినటువంటి
సింహగిరి ప్రదక్షిణం రేపు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు జరగబోతోంది. ఈ ప్రదక్షిణం చేసినందువలన ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని సంప్రదాయం చెప్తోంది. అలాగే 3 మార్లు గుడి ప్రదక్షిణం చేసినట్టయితే ఒక గిరి ప్రదక్షిణం చేతితో సమానం అని మనకి ఆచారం. అందుచేత పౌర్ణమి నాడు గుడి ప్రదక్షిణం చేయాలి. పౌర్ణమి నాడు సుమారు ఆరాధనం ఆరంభమైన తర్వాత 3 గంటలకు ప్రాంతంలో గుడి ప్రదక్షిణం ఆరంభించి 3 మార్లు ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది. ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి ఆ భారతీయ సంస్కృతిలో ఉంది. మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తాం, గోవుకు ప్రదక్షిణం చేస్తాం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం, ఆలయ ప్రదక్షిణం చేస్తాం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి దీనివలన చతుర్విధ పురుషార్థాలు, ఐహిక ఆముష్మికాలు, ఆత్మీయమైనటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని మనకి ఒక విశ్వాసం. తొలి పావంచ వద్ద ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ పాత అడివారం, ముడసర్లోవా, హనుమంతవాక, విశాలాక్షి నగర్ మీదుగా జోడుకులపాలెం, తెన్నేటి పార్క్కు చేరుకుంది. సముద్ర స్నానం అనంతరం వెంకోజీపాలెం, సీతమ్మధార, పోర్ట్ స్టేడియం మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటారు. అక్కేపాలెం, మురళీనగర్ మీదుగా మాధవధారకు చేరుకుంటారు. అక్కడి నుండి ఆర్ఎండ్బి, లక్ష్మీనగర్, ఇంద్రానగర్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తొలి పావంచ వద్దకు చేరుకోవడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది. అనంతరం కొండపైకి వెళ్లి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సింహగిరి ప్రదక్షిణ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని భక్తిమయంగా, సురక్షితంగా జీవీఎంసీ తీర్చిదిద్దిందని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, పోలీస్, దేవస్థానం, ఈపీడీసీఎల్, ఆర్ఎండ్బి, వైద్య శాఖలు సమిష్టిగా పనిచేసి ఏర్పాట్లు చేశాయని తెలిపారు. సుమారు 6 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 114 త్రాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 3033 మంది పారిశుద్ధ కార్మికులు విధుల్లో ఉంటారని తెలిపారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు సాగర తీరంలో షవర్ బాతులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రహదారులను విశాలవంతంగా తీర్చిదిద్దామని తెలిపారు. భక్తులు సహకరించి గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని కోరారు. So this is a big achievement on part of our engineers and town planning team. So I convey my regards to them also. దాంతో మొత్తం అందరికీ కూడా ఏ విధంగా టీడీఆర్ ఇవ్వాలో, స్ట్రక్చర్ కంపన్సేషన్ ఇవ్వాలో అన్నీ కూడా న్యాయపరంగా ఇస్తూ, నామ్స్ ప్రకారంగా ఇస్తూ అన్నీ కూడా సెటిల్ చేయడం జరిగింది. రిమైనింగ్ చిన్న ఇష్యూస్ కూడా చాలా తొందరగా సెటిల్ చేస్తున్నాము. So that 1.4 kilometers road work has been done as a first phase for the Giri Pradakshina and also for the general city connectivity. అదే కాకుండా 35 crores సీతంధార లో ఉన్న రోడ్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నాము. దానికి కూడా నెక్స్ట్ అంటే ఈ 1 year, అదేవిధంగా నెక్స్ట్ 6 monthsలో ఒక యాక్షన్ ప్లాన్ డ్రా చేసుకొని నెక్స్ట్ 6 monthsలో పూర్తిగా కంప్లీట్ చేయమని మేము తయారు చేసాము. అదేవిధంగా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. Other than this, we take up the sanitation work as well as water supply work as well as street light work for Giri Pradakshina. So sanitation సంబంధించి ఆల్మోస్ట్ మనకి గిరి ప్రదక్షిణకి మాత్రమే ఫస్ట్ వాటర్ సప్లై సంబంధించి ఒక 114 పాయింట్స్ వాటర్ సప్లై పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ 114 వాటర్ సప్లై పాయింట్స్ ఆల్మోస్ట్ 32 కిలోమీటర్ స్ట్రెచ్లో. సో ప్రతి ఒక్క 250 to 300 మీటర్కి ఒక వాటర్ సప్లై స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 17,000 వాటర్ బబల్స్ పెడుతున్నాము. ప్రతి బబల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 20 లీటర్ పెట్టడం జరుగుతుంది. అది నిన్న నుంచి మనకి స్ట్రక్చర్స్ కూడా మొదలైంది. అదేవిధంగా మార్కింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ షిఫ్ట్ వారీగా డే అండ్ నైట్, సో నిన్న టైం నుంచి స్టార్ట్ చేస్తూ 29th మార్నింగ్ వరకు 7 షిఫ్ట్స్లో డ్యూటీ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కొన్ని వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి, కంప్లైంట్స్ బట్టి వాటర్ సప్లై ఎస్పెషలీ నైట్ టైంలో సరిగా లేనప్పుడు వాటర్ సప్లై కూడా ప్రాపర్గా పెట్టడం జరిగింది. So we are running the shift duty during the night time also, especially after late night 10-11 తర్వాత చాలామంది సోషల్ ఆర్గనైజేషన్స్ అటువంటి అన్ని సంస్థ కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కంప్లీట్గా జీఎంసీ పైన ఆధారం ఉంటుంది. కాబట్టి దానికి మరీ సెపరేట్గా షిఫ్ట్ పెట్టుకొని సెపరేట్గా యాక్షన్ ప్లాన్ కూడా డ్రా చేయడం జరిగింది. అదే కాకుండా మనకి శానిటేషన్ గురించి కూడా ఆల్మోస్ట్ 727 టాయిలెట్స్ వీఆర్ పుట్టింగ్. ఇన్ దట్ 137 ఆర్ పర్మనెంట్ టాయిలెట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్లేస్. ఇంకా 583 టాయిలెట్స్ టెంపరీగా పెడుతున్నాము. అది కూడా డిప్లాయ్మెంట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజుకి ఆల్మోస్ట్ 80% వరకు వచ్చేసింది అనుకున్నాము. అదే కాకుండా 7 మొబైల్ టాయిలెట్స్ కూడా పెడుతున్నాము. సో టాయిలెట్స్కి కూడా ప్రాపర్గా ఫంక్షనింగ్లో తీసుకురావడం, క్లీనింగ్ చేయడం, అదేవిధంగా వాటర్ సప్లై కనెక్షన్ ఇవ్వడం అండ్ ప్రాపర్గా కన్జర్వెన్సీ ఆర్టికల్స్ ఇవ్వడం.
బకెట్ మగ్స్ సఫిషియెంట్ వాటర్ స్టోరేజ్ పెట్టడం కూడా మేము ప్లాన్ చేసాము. వీఆర్ పుట్టింగ్ ట్యాంకర్స్ ఆల్సో పర్మనెంట్లీ విత్ ద టాయిలెట్ సో దట్ దే విల్ నాట్ బి ఎనీ వాటర్ సప్లై ఇష్యూ విత్ ద టాయిలెట్ ఆల్సో. అదే కాకుండా జనరల్ శానిటేషన్కి ఆల్మోస్ట్ 1200 డస్ట్బిన్స్ 60 లీటర్ బిన్స్ ఎన్ రూట్ 32 కిలోమీటర్స్ పెట్టడం జరుగుతుంది. సో దానికి కూడా భక్తుల ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. ఒక 3000 శానిటేషన్ వర్కర్స్ డే అండ్ నైట్ దానిలో పనిచేస్తారు. 3033 వర్కర్స్ నిన్నటి నైట్ నుంచి 29th ఆఫ్టర్నూన్ వరకు డే అండ్ నైట్ దానిలో షిఫ్ట్ వారీగా పనిచేస్తారు. 98 డోర్ టు డోర్ కలెక్షన్ వెహికల్స్, వేస్ట్ కలెక్షన్ వెహికల్స్ స్పెసిఫిక్గా దాని భాగంగా డిప్లాయ్ చేయడం జరిగింది. సో దట్ శానిటేషన్ అండ్ వాటర్ సప్లై విల్ బి 24/7 డ్యూటీ అండ్ షిఫ్ట్ డ్యూటీలో కంప్లీట్గా 7 షిఫ్ట్లో ఎండ్ టు ఎండ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 7 lakhs భక్తులు వస్తారని ఈరోజు ఉన్న ఎస్టిమేట్. దాని భాగంగా ఇది తయారు చేయడం జరిగింది. స్ట్రీట్ లైటింగ్ సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉన్న 3163 స్ట్రీట్ లైట్స్ ఆర్ ఫంక్షనింగ్ నౌ. ఆల్మోస్ట్ నిన్న నైట్ వరకు కూడా 99% గ్లోయింగ్కి వచ్చేసింది. అదర్ దెన్ డెట్ ఆల్రెడీ 1364 అదే 1364 టెంపరీ స్ట్రీట్ లైట్స్ 200 watt కెపాసిటీ అక్కడ పెడుతున్నాము. సో అన్నీ కూడా నిన్న నైట్ ట్రయల్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 14 జంబో టవర్స్ కూడా పెడుతున్నాము. అది కూడా అన్నీ కూడా ట్రయల్ చేయడం జరిగింది. సో స్ట్రీట్ లైట్ ఆల్సో హెస్ బీన్ టేకన్ కేర్ ఆఫ్ ఎండ్ టు ఎండ్. ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయడానికి మనకి జీవీఎంసీలో సిటీ ఆపరేషనల్ సెంటర్లో టీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పబ్లిక్ హెల్త్ నుంచి, ఇంజిన్ సైడ్ నుంచి, వాటర్ సప్లై నుంచి ఆల్రెడీ నిన్న నుంచి రిపోర్ట్ జనరేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 నంబర్స్ కూడా, ఒక టెలిఫోన్ నంబర్. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లాలో మంత్రి లోకేష్ కు అడుగడుగున జనం నీరాజనం పలికారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, జిల్లా ఎమ్మెల్యేలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్ కార్యకర్తలు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కంకిపాడు మండలం పునాదిపాడులో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కాలేజీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు వ్యతిరేకించిన డేటా సెంటర్లను విశాఖలో జనావాసాల మధ్య ఏర్పాటు చేయడంపై వామపక్షాలు బగ్గుమన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు జగ్గునాయుడు, ఎస్కే రెహమాన్లు అన్నారు. నివాసాల మధ్య డేటా సెంటర్ల ఏర్పాటుతో ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల నడుమ డేటా సెంటర్లు ఏర్పాటు చేయొద్దంటూ వామపక్ష నేతలు ఆనందపురం మండలం తర్లువాడకు బైక్ ర్యాలీగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి బయలుదేరారు. తర్లువాడ, అడివరం, రాంబిలిలో గూగుల్ అదాని డేటా సెంటర్ కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మధురవాడ, పెందుర్తి ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఆలోచన విరమించుకోవాలన్నారు. ఈ సెంటర్ల వల్ల త్రాగునీరు,
విద్యుత్ సమస్య పెరుగుతుందని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అయితే తర్లువాడ వెళ్లకుండా వామపక్ష నాయకులను జాతీయ రహదారిపై అడ్డుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు వ్యతిరేకించిన డేటా సెంటర్లు విశాఖపట్నంలో పెట్టడం కోసం రాష్ట్రంలోని చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేసింది. ప్రజల మధ్య డేటా సెంటర్లు వద్దు, పర్యావరణాన్ని కాపాడాలి, విశాఖ ప్రజలను కాపాడాలి, వన్యప్రాణులను కాపాడాలి, ఈ విశాఖ ప్రజలకు త్రాగునీటి సమస్య, అధిక వేడి, విద్యుత్ సమస్య సృష్టించవద్దు అని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, ప్రజాపౌరు, ఎస్యూసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆనందపురం మండలం తర్లువాడ ప్రాంతాన్ని పర్యటనకు వెళ్తున్నాం. తర్లువాడ ఏదైతే ఉందో తర్లువాడకి అనేది ఇక్కడ నుంచి చెలో తర్లువాడ అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా 3 ప్రాంతాల్లో, ఇక్కడ ఈ జిల్లాలో 2 ప్రాంతాల్లో అనకాపల్లిలో సంబంధించి అక్కడ ఒకటి అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది ఇచ్చారు. దీనివల్ల పూర్తిగా పర్యావరణం అనేది విధ్వంసం జరుగుతుంది. రెండోది ఏదైతే అడివారం ఉందో అడివారంలో కూడా పూర్తిగా మరి పర్యావరణం అనేది మొత్తంగా నాశనం చేస్తున్నారు. దీనివల్ల వేడి అనేది ఎక్కువ అవుతుంది. ఈరోజు 16 డిగ్రీలు వేడి అనేది ఎక్కువ అవుతుందట. ఇప్పటికే 45 డిగ్రీల్లో విశాఖపట్నంలో చాలా సార్లు మొన్న వేడి అనేది వచ్చింది. ఆ 16, 45 అనుకుంటే 61 డిగ్రీలో ఏ మనిషి అయినా బ్రతుకుతాడా అనేది ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక పక్క మంచినీరు లేక నగరం అంతా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉన్న మంచినీరు అనేది ఎవరికి తాగునీరు అనేది దొరకదు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. పాయక్రాపేట మండలం పాల్మన్పేటలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా వచ్చిన మంత్రికి మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతిస్తూ ఆత్మీయంగా స్వాగతించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇంట్లో తీసుకెళ్తాను నెక్స్ట్ అవసరం లేదా? జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ మార్గ్ లో కొలువైన సత్యమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ ఏటా సత్యమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ రకాల కూరగాయలు, పప్పు ధాన్యాలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శివ, సత్యనారాయణ, ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి శాకంబరి ఉత్సవం చేస్తే వర్షం వస్తుంది. వర్షం పడితే పంటలు పండితే ప్రజలకు ఆహార పదార్థాలన్నీ కూడా ఇచ్చి సస్యశ్యామలంగా ఉండి అందరూ సుఖశాంతులతో వెలసిల్లుతారని చెప్పి ఆషాఢ మాసం చేస్తూ ఉంటారు. ఎప్పుడో పూర్వకాలంలో కరువు 12 సంవత్సరాలు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి కాలంలో వేద మంత్రాలు కూడా లుప్తమైపోయాయి. వేదాలన్నీ కూడా పట్టుకుపోయి దుర్గాసుడు అనే రాక్షసుడు పట్టుకుపోవడం వల్ల మంత్రాలు లేక, దేవతలకు ఆరాధ్యాలు లేక అన్ని ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సమయంలో వారి బాధలు చూసి ఆ తల్లి చక్కగా శతాక్షి రూపంలో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శతాక్షి రూపంలో వచ్చి వారికి దర్శనమిచ్చి వాళ్ళ బాధలు తీర్చడం కోసం చక్కగా ఆకులు, కాయలు, కూరలు అన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆహారాన్ని ముందు అందజేసి ఆ వారి యొక్క ఆహార కొరతను తీర్చి వారికి ఉద్బాధను తీర్చి ఆయురారోగ్యాన్ని ప్రసాదించింది. ఆ దుర్గాసుడు అనే రాక్షసుని సంహరించి తిరిగి వేదాలను మళ్ళీ తీసుకొచ్చి బ్రాహ్మణులకు ఇచ్చింది. వేదాలు వాళ్ళు మళ్ళీ వేదాలతో అమ్మవారిని స్థుతిస్తూ చక్కగా పూజలు చేసి అన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. కాబట్టి మన బ్రాహ్మణులందరూ ఆ రోజు నుంచి దుర్గాసుని సంవరించేది కాబట్టి పార్వతీదేవి అప్పటి నుంచి దుర్గా అంబ అనే పేరుతోటి దుర్గామాతగా పేరు వచ్చింది ఆ తల్లికి. కాబట్టి ఇటువంటి ఉత్సవం ప్రతి ఊర్లోని, ప్రతి దేశంలో ఇక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి మన కొత్త గాజువాక గ్రామదేవత సత్యమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసంలో
ఈ పండుగ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి దర్శించుకుని వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మత్స్యకారులకు ఉచిత క్రేన్ సౌకర్యం కల్పించింది. మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ రిపేర్ చేసుకునేందుకు సిఎస్ఆర్ విభాగం ద్వారా క్రేన్ ను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఫిషింగ్ హార్బర్లోని మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో ఈ క్రేన్ ను దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పూజలు చేసి ప్రారంభించారు. తొలుత అసోసియేషన్ అధ్యక్షుడు మైలుపల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకి ఘన స్వాగతం పలికి ఆయన్ను సత్కరించారు. పోర్ట్ అథారిటీతో తాను మాట్లాడి ఉచిత క్రేన్ సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే వంశీ అన్నారు. గతంలో ఫిషింగ్ బోట్ పోర్ట్ ఏరియా నుండి బయటకు తీసుకురావాలన్నా వెళ్లాలన్నా సుమారు 60,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేదని తెలిపారు. ఈ క్రేన్ ద్వారా ఆర్థిక భారం బోటు యజమానులకు తగ్గుతుందని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాము ఎంతో కాలంగా ఉచిత క్రేన్ సదుపాయం ఎదురు చూస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే వంశీ చొరవతో ఈ కళ నెరవేరిందని అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి మున్నం బాలాజీ, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అసోసియేషన్ పెద్దలందరూ కూడా గత 2 సంవత్సరాలుగా మాకు ఒక క్రేన్ కావాలి, మేము ఏదైనా బోట్ని బయటికి తీసుకొని లేకపోతే లోపల దించాలన్నా లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు ఒక క్రేన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి అనుకూలంగా నేను పోర్టు అధికారులతో చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంటనే పోర్టు అధికారులు చైర్మన్ గారు కానీ, డిప్యూటీ చైర్మన్ గారు కానీ, సిఎంఈ గారు కానీ, ఎఫ్ఎన్సీ గారు కానీ, లేకపోతే అందరూ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇది ఏర్పాటు చేశారు. వాళ్ళకి పోర్టు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా పోర్టుకు సంబంధించిన కొన్ని వర్కులు కూడా పెండింగ్ ఉన్నాయి. అతి త్వరలోనే ఆ వర్క్, సివిల్ వర్కులు కానీ, ఆక్షన్ హాల్ వర్క్ కానీ అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక మోడల్ హార్బర్గా తయారు చేస్తామని కూడా పోర్టు వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో అలాగే ఇప్పుడే మా లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఎవరైతే సోదరులు వేటగా వెళ్తారో మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేకుండా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఫిషరీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు, కోస్ట్ గార్డు, నావీ అధికారులు అందరితో కూడా ఒక కంబైన్ మీటింగ్ పెట్టి ఇక్కడే వాళ్ళు ఎవరైతే బోట్లో బయటికి ఇక్కడి నుంచి బయలుదేరతారో వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు లొకేషన్ కూడా వచ్చే విధంగా ఒక టెక్నాలజీని ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే విధంగా కూడా అతి త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి అది కూడా ఏర్పాటు చేస్తాం. గౌరవ శాసనసభ్యులు మరి చొరవతో పోర్టు వారితో మరి కొట్టుకోవడమే లేదు, శత విధాల ప్రయత్నం చేసి ఫైట్ చేసి మరి మా బోటు వాళ్ళందరికీ అందుబాటులోకి ఈరోజు క్రేన్ మన సౌత్ ఎమ్మెల్యే గారి వంశకృష్ణ శ్రీనివాసరావు తీసుకొచ్చి మా ముంగట పెట్టి ఈరోజు గొప్ప ఇనాగ్రేషన్ కార్యక్రమం చేపట్టినందుకు మా ఏపీ మెకానికల్ అసోసియేషన్ తరఫున గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి శ్రీ వంశకృష్ణ శ్రీనివాసానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఇది అసాధ్యం జరగని పని అనేసి చాలామంది రాజకీయ పార్టీలు ఎద్దేవా చేశారు. ఇది అసాధ్యం కాదు, సుసాధ్యమని చేసి చూపించిన నాయకులు మా ఎమ్మెల్యే గారు. దీనివల్ల బోటు ఓనర్కి సుమారుగా ఒక బోటు ఓనర్కి బోట్లు దించడానికి అలాగే ఎత్తడానికి సుమారుగా 60,000 రూపాయలు బోటు ఓనర్కి లబ్ధి పొందుతున్నాడు. హెడ్లైన్స్ మరోసారి. సింహగిరి ప్రదక్షిణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూములను పరిశీలించిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. గిరి ప్రదక్షిణకు ఇబ్బంది లేకుండా విశాలమైన రహదారులను తీర్చిదిద్దాం, అడుగడుగున ఏర్పాట్లు చేశామన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు పూర్తయ్యాయి, ఫలితాల కోసం వేచి చూస్తున్నాం, కృష్ణా జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. ప్రజలకు పర్యావరణానికి హాని చేసే డేటా సెంటర్లను అందరూ వ్యతిరేకించాలి, వామపక్ష నేతల పిలుపు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.